నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు రైతాంగానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటూ మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ఇక జూలై 18వ తారీఖున మొదటి విడత 1 లక్ష లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టింది. జూలై 30న 1,50,000 రూపాయలు ఉన్నటువంటి రైతులకు రుణాలను మాఫీ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. తాజాగా 15 ఆగస్టు 15 రోజు ఇక 3వ విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇప్పటికీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ వారి ఖాతాలో అమౌంట్ను జమ చేశాము, ప్రతి ఒక్కరూ అర్హులందరి రుణమాఫీ జరుగుతుందంటూ చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఇంతవరకు డబ్బు పడలేదు. అంటే ఆ విషయంలో గతంలోనే చెప్పింది, 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైన ఉన్నటువంటి అమౌంట్ను బ్యాంకులకు పే చేసుకోవాలి. 2 లక్షల రూపాయలని మేము ఖచ్చితంగా మీ ఖాతాలో జమ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వారికి ఎటువంటి అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టింది. మరి 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన కొంతమంది రైతుల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి నోటీసులు రావాలి. ఇక బ్యాంకర్లు ఆ 2 లక్షలకు పైగా ఉన్నటువంటి అమౌంట్ను పే చేస్తే ఎప్పుడైతే పే చేయించుకుంటారో ఆ తర్వాత వారి ఖాతాలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు జమ చేస్తున్నటువంటి కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మరి 2-3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వారి ఖాతాకు సంబంధించినటువంటి విధి విధానాల్ని ఏం రూపొందించబోతుంది, మరి వారికి సంబంధించినటువంటి శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నట్టు 1000 కళ్ళతో ఇక 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇదే రుణమాఫీ మీద ఇక రుణమాఫీ మొదలు కాకముందే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖచ్చితంగా మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ రాజీనామా లేఖను తీసుకొని ఇక అమరుల స్మారక స్తూపం అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఇక హరీష్ రావుకు సంబంధించి నిన్న మైనంపల్లి అభిమానుల పేరిట ఏదైతే ప్యారడైజ్, సికింద్రాబాద్, పంజాగుట్ట, నాంపల్లి ఇతరితర గ్రేట్ హైదరాబాద్లో ఉన్నటువంటి 15 ప్రాంతాల్లో ఫ్లెక్సీలు అయితే కలకలం రేపాయి. అగ్గిపెట్టే మచ్చ, ఎప్పుడు నువ్వు రాజీనామా చేస్తావంటూ హరీష్ రావుకు సంబంధించి పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అభిమానుల పేరిట కొన్ని ఫ్లెక్సీలు అయితే దర్శనమిచ్చాయి. ఇక రివర్స్గా ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కొన్ని ఫ్లెక్సీలు వేశారంటూ ప్రచారం జరుగుతుంది. గ్రేట్ హైదరాబాద్లో అర్ధరాత్రి కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలు చెప్పింది కొండంత, చేసింది రవంత అంటూ రుణమాఫీ మీద కొన్ని ఫ్లెక్సీలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఆ ఫ్లెక్సీలు కూడా ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు స్క్రీన్ మీద మీరు అందరూ చూస్తున్నారు. నిన్ననేమో హరీష్ రావును కామెంట్ చేస్తూ కొన్ని ఫ్లెక్సీలు దర్శనమిస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా రేవంత్ రెడ్డిని కామెంట్ చేస్తూ రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయలేదు, చారణ కోడికి బారణ మసాలా, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు కొన్ని ఫ్లెక్సీలు. మొత్తం ఇదైతే రుణమాఫీ పెట్టిన చిచ్చు ప్రతిపక్ష అధికార పార్టీ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ అయితే నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈ ఫ్లెక్సీల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓవైపు హరీష్ రావుకు సంబంధించిన ఫ్లెక్సీలు, మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఇక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి రుణమాఫీ పెట్టినటువంటి చిచ్చు, ఇటు ప్రతిపక్షాలు ఇటు అధికార పార్టీ నాయకుల మధ్య ఒక రకమైనటువంటి ఫ్లెక్సీల వార్ను తలపిస్తుందంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. ఇక మరోవైపు నిన్న అర్ధరాత్రి ఇక బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేటలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. ఇది కాంగ్రెస్ గుండాల పని అంటూ ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పనులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నా క్యాంపు కార్యాలయం మీద ఖచ్చితంగా కాంగ్రెస్ గుండాలే దాడి చేశారంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కసారి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయంపై జరిగినటువంటి దాడి చూద్దాం. ఆ దాడిలో ఉన్నటువంటి విజువల్స్ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఒకసారి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ తొలి వెలుగు స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఓ వైపు ఫ్లెక్సీల వార్, మరోవైపు క్యాంప్ కార్యాలయంపై దాడి చేశారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ గుండాల పని అంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. డౌన్ టౌన్ సీఎం రేవంత్ అంటూ ఇక ఎక్కడికక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో మనము ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి ఇచ్చిన మాట మీద నిలబడ్డామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఇది కేవలం చారణ కోటికి బారణ మసాలా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ, చెప్పిందేమో కొండంత చేసిందేమో రవ్వంత అనేటువంటి
मामा चल रहे जल्दी चल निकाल लो पूरा फाड़ दिया पूरा फाड़ दिया प्लीज सर प्लीज Yes, sir, please. Down, no. Rajináma day. Damunde. 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 Rajináma day. Har Ghar Anda. Harish Rao Randa. Har Ghar Anda. Harish Rao Randa. చేయాలి చేయాలి రాజీనామా చేయాలి 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 రాజీనామా చేయాలి 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 జై కాంగ్రెస్ రాజీనామా చేయాలి 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 రాజీనామా చేయాలి 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 రాజీనామా చేయాలి 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 రాజీనామా చేయాలి చేయాలి రాజీనామా చేయాలి घर घर अंडो हरीश राव रंडो घर घर अंडो हरीश राव रंडो घर घर अंडो बीजेपी राज्यम दंगल राज्यम दोपिडी राज्यम खबरदार वोटिंग नाडू रेवंत रेड्डी खबरदार वोटिंग नाडू रेवंत रेड्डी yes ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తల అభిమానులకు సంబంధించినటువంటి విజువల్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసాం. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన సంబంధించి అటువైపు హరీష్ రావుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానుల రచ్చ, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల రచ్చ, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వీడియోస్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ గుండాల, అది కాంగ్రెస్ గుండాల పనే, ఇది ఖచ్చితంగా మా క్యాంప్ కార్యాలయంపై దాడి అనేటువంటి ప్రచారము ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడడానికి లైన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పున్నా కైలాష్ నేత ప్రస్తుతం మనతో పాటు లైన్ లో ఉన్నారు. కైలాష్ నేత గారు నమస్తే అండి. వినిపిస్తుంది మీ వాయిస్? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్, నమస్తే. స్క్రీన్ మీద మీరు విజువల్స్ చూశారు. చెప్పింది కొండంతా చేసింది రవ్వంతా అనేటువంటి ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మీ ప్రభుత్వం మీద, మీ మీద 2 లక్షల రూపాయల రుణమాఫీ చారణ కోడికి బారణ మసాలా అంటున్నది ప్రతిపక్షాలు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు పచ్చగండ్లు వచ్చినోనికంతా లోకమంతా పచ్చ కనపడుతుంది. ఆ రోజు రుణమాఫీ చేయలేక తోక ముడిచి నిరుద్యోగులకు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి దళితులను సీఎం చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఆ తర్వాత ప్రపంచ స్థాయికి హైదరాబాద్ తీసుకపోతా అని చెప్పి నగరాన్ని ముంచి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ద్రోహులు, దండుపాల్యం ముఠాయినటువంటి వాళ్ళే ఇవాళ తిరిగి మొగిని కొట్టి మొగిసాలకు ఎక్కుతున్నారండి. ఏ రోజైనా వారు ఏకకాలంలో రుణమాఫీ చేశారా? ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఈ ప్రజలకు ఒక వాగ్దానం చేస్తున్న 2 లక్షల రుణమాఫీని నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు దాన్ని చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో ప్రజలకు అందరికి వివరించి రుణమాఫీ చేసిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. మొదటి దశగా ఆ రోజు జూలై 18వ తారీఖున 6,998 కోట్ల రూపాయలు, అంటే 11,50,000 మందికి ₹1,00,000. రెండోసారి 6,190 కోట్ల రూపాయలు, 4,46,832 కోట్లు.
థర్డ్ 5,644.24 అంటే 4,46,832 మందికి మొత్తం 22,37,840 మందికి 3 దఫాలో చేసి 17,934 పూర్తి చేసినాం. మొన్న మళ్ళీ తిరిగి ఎవరైతే కొంతమంది టెక్నికల్ ఇష్యూ ఉందో, కొంతమంది 3 లక్షలు చేశారు, కొంతమంది 4 లక్షలు చేశారు, అవన్నీ కూడా బ్యాంకులకు అన్ని పంపించడం జరిగింది. 32,50,000 మందికి 31,000 కోట్లతోటి ఈ దేశ చరిత్రలో, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి రైతుల సహాయం గురించి ఇవాళ ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళకి నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నా, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. 4 సార్లు చెప్పి ఇంకా వడ్డీ మీద వడ్డీ పడి నడ్డి విడిచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. రైతుని, వ్యవసాయాన్ని పండగ చేసి రైతుల యొక్క వెన్నుకు అండదండగా నిలిచింది మా రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే 71,000 కోట్లతోటి ఈనాడు మా యొక్క బడ్జెట్ లో రైతు యొక్క వ్యవసాయాలని, భూములని బలోపేతం చేస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మా రేవంత్ రెడ్డి గారు చేస్తే ఇవాళ ఓడ్చుకోలేనటువంటి రైతులలో మంచి పేరు వస్తుంటే, మొన్న ఎంపీ ఎలక్షన్ లో కర్ర కాల్చి వాత పెట్టిన తర్వాత వీళ్ళకి ఏమైతుందంటే గాయ అవుతున్నారు. రైతులు వాళ్ళ పక్షం, నిరుద్యోగులు, ఇవాళ మహిళలు బస్సులు ఎక్కుతా ఉన్నారు, ఆ గ్యాస్ వస్తా ఉంది, ఉచిత విద్యుత్ వస్తా ఉంది, 10 లక్షలతోటి ఆరోగ్యశ్రీ ఏదైతే బీమా కార్యక్రమం ఉందో ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తుండే కాబట్టి కళ్ళ మంటలు వచ్చినాయి. ఇవాళ ప్రజలు మాకు మద్దతు ఇస్తుంటే ఓర్చుకోలేనటువంటి ఈ రాజకీయ కుయుక్తులని ఇవాళ తెలంగాణ సమాజం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినటువంటి 100 రోజుల లోపల 30,000 ఉద్యోగాలు మన నియామక పత్రాలు ఇస్తే మరి ఏమి చేయనటువంటి వారు, నిరుద్యోగుల ఆత్మహత్యల కారణమైన వారు, రైతులని దాదాపు 8,000కు పైచీలుగా వీళ్ళ కార్యక్రమం ఏదైతే 10 సంవత్సరాల కాలంలో మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ రోజు మాట్లాడలేరే, ఆ రోజు మరి ఇది మా తప్పైందని చెప్పేసి కూడా ఇలా మాట్లాడతలేరే. అందుకోసమే నేను ఒక్కటే చెప్తున్నా, హరీష్ రావు, నీ జీవితంలో ఏ రోజైనా నిజం చెప్పినవా? నిజం చెప్తే నీ తలకాయ 1000 ముక్కలవు కాక అని నీకు శాపం ఉంది. అందులో దీనికి ఏంటంటే ఆ అగ్గిపెట్టి ఒక్కటి దొరకదు, గ్యాస్ ఉంటుంది, అన్ని ఉంటది. ఇవాళ తిరిగి తెలంగాణని మళ్ళీ ఆ మంటల్లో చచ్చినటువంటి శవాల మీద చలిగాచుకోవడానికి మీరు మన్నుతున్నటువంటి కుయుక్తులని ఈ తెలంగాణ సమాజం అంగీకరించదు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మనం చేసిండు, నువ్వు రాజీనామా చేయకపోతే చేయకపోయినావు, మాట తప్పినావు, అబద్ధాలు ఆడతావు, మీ కుటుంబమే అబద్ధాలు. ఎందుకంటే దళితుని సీఎం చేయకపోతే మెడ కోసుకున్నాను, కనీసం తొడగోసుకున్నావా, ఏలు కోసుకున్నావా? సచ్చినోళ్ళందరూ సావంగా ఏంటి సాగు నోట్లో తలకా పెట్టిన సచ్చినోళ్ళు ఎక్కడ పోయినరు? 1200 మంది ఎవరి కోసం చచ్చిర్రు? నిధులు ఎవరు పోయినాయి, నియామకాలు ఎవరికి పోయినాయి? ఇవన్నీ కూడా 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణని దోచుకున్నటువంటి నరహంతక ముఠ, జలగలు, ద్రోహులు, దోపిడిదారులు ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని తూలనాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క నాడల ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినవా? ఏ రోజున సెక్రటరీలో పాలన చేసిన మా ముఖ్యమంత్రి గారు ఇవాళ విదేశాలకు పోయి 32,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. మొత్తం ఇప్పటి వరకు 80,000 కోట్లు తీసుకొచ్చి అవి వెంటనే మళ్ళీ గ్రౌండ్ కావడం కొరకు భూములు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటే సిగ్గు ఎక్కువ లేకుండా తగునమ్మ గురిగింద నీతులు చెప్తున్నారే. మీరు ఆలోచన చేసుకోండి. ఏ ప్రజలైతే ఆ రోజు ఉద్యమాలు చేసి మిమ్మల్ని అందరం ఎక్కిస్తే, మిమ్మల్ని రాజ్యాధికారంలో తీసుకొస్తే మీ కుటుంబం పాలైంది కదా, మీ దొడ పాలైంది కదా. నీ హరీష్ రావుకు ఉద్యోగం వచ్చే, కేటీఆర్కు ఉద్యోగం వచ్చే, సంతోష్ రావుకు ఉద్యోగం వచ్చే, కవితమ్మకు ఉద్యోగం వచ్చే, వినోద్ రావుకు వచ్చే, ఎర్రబెల్లి దయాకర్ రావుకు వచ్చే, మీ అందరు రావులకు ఉద్యోగం వచ్చింది. మరి మాకెందుకు రాలే? అది ఆత్మవిమర్శ చేసుకోరా? ఇవాళ ప్రతిపక్షంలో రాగానే అబ్బా ఇక శ్రీరంగ నీతులు చెప్తున్నాయా, ఈ ఏది మొత్తం సందమామని మాకు ఇస్తే మేమంతా నల్లగా చేసి ఈ రాష్ట్రాన్ని ఏదో దోచుకున్నటువంటి దోపిడీదారుల భాగోతం పడుతుండు. ఇవాళ మీరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క వ్యాపారస్తులు కానీ పర్సనల్ విషయాలు విని ఇవాళ మీ దొంగతనం బయటపడ్డది. ధరణి కుంభకోణంలో 22 లక్షల ఎకరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసైన్ భూములు ఉండే, ఇవాళ దాన్ని 6 7 చేసిరు. ఎక్కడ పోయినాయి ఆ భూములు? ఎవరు దోచుకున్నారు? మీ కుటుంబము, మీ బంధువులు, మీ మాలడు దోచుకున్నారు. ప్రధానంగా ఇవాళ ప్రతిపక్షాలు చెప్పేది ఏంటంటే 40 లక్షల మందికి మేము గతంలో లెక్కలు తీస్తే 40 లక్షల మందికి 1,00,000 లోపు రుణమాఫీ చేద్దాం అనుకున్నాం, రుణమాఫీ చేశాం. కానీ ఇవాళ 2 లక్షల లోపు రైతు రుణమాఫీకి సంబంధించి కేవలం 30,000 మంది రైతులు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 23 లక్షల మందికి, 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తుంది. మిగతా వాళ్ళకు కొర్రీలు పెట్టింది అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. బడ్జెట్ లో కూడా 30,000 కోట్ల రూపాయలు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ రుణమాఫీకి ప్రకటించలేదు, 6,000 కోట్ల రూపాయలు వెనకేసుకుందంటూ ప్రధానంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా?
100% ఇది రైతు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం. ఇది వ్యక్తిగతంగా నేనేదో పొగడతల కోసం చెప్పేది కాదు. మీరు ఆలోచన చేయండి. ఐకేపీ సెంటర్లు పెట్టి దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు యూపీఏ ప్రభుత్వం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో సబ్సిడీ కార్యక్రమాలే కానీ రైతుల యొక్క కన్నీళ్లు తుడిచడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇవాళ మేము సన్నబోయం ఒడ్డు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్తున్నాం. అంతేకాదండి, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్రంలో 2 లక్షల అన్నటువంటి రుణమాఫీ ఒక సాహసోపేతమైన నిర్ణయమండి. రాష్ట్రము 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది డైరెక్ట్ గా. ఇంకా కార్పొరేషన్లను ఇంకా 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మాకేమన్నా మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం కదా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని. మరి ఇప్పుడు ఆ 16,000 కోట్లు ఉండే మరి ఏమైనాయి? ఏ ప్రాజెక్టు కట్టిరు? కట్టిన ప్రాజెక్టు కూలిపోతుండే, మీరు కట్టినటువంటి సుఖశాల కూలిపోతుండే, కాళేశ్వరం బాయే, పోనీ హైదరాబాద్ చుట్టుముట్టు ఔటర్ రింగ్ రోడ్ వేసినావా, లేకపోతే రాజీవ్ గాంధీ రహదారులు వేసినావా, లేకపోతే విమానాశ్రయం కట్టినావా? ఏం కట్టినావు? నీ చుట్టూ కోటగోడలు నిర్మించుకొని ఇవాళ ఏం చేస్తున్నాం అంటే ఏం చేయలేదు గుబెల్స్ ప్రచారానికి తెరబడుతున్నటువంటి మిమ్మల్ని ఈ ప్రజలు క్షమించరు. కాబట్టి ఏం చేస్తున్నారు? మళ్ళీ ఒక కొత్త డ్రామా ఆడాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, నిరుద్యోగులు రెచ్చగొట్టాలి, మహిళలను రెచ్చగొట్టాలి. దాని ద్వారా ఎవరైనా చచ్చిపోతే దానికి ఆడపోయి ఏడవాలి. ఇది కదా మీరు కోరుకుంటుంది. ఏమండి 32,50,000 మంది ఎవరండి? రైతు కుటుంబాలు అంటున్నాం, వ్యక్తులు కాదండి. ఒక కుటుంబం 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. దానికి రేషన్ కార్డు అనేది ఎందుకు పెట్టారంటే ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. చిరంజీవి గారికి ఏమంటుర్రా రైతు రుణమాఫీ? పవన్ కళ్యాణ్ గారికి ఏమంటున్నా? జిఎంఆర్ గ్రూప్ కి ఏమంటుర్రా? నాగార్జునకి ఏమంటుర్రా? ఎవరికండి మీరు చెప్పేది? ఆ రోజు కొండలు గుట్టలు వెంచర్ల పేరుతోటి ఇంకా చాలా చోట్ల మీకు ఏమైంది తెలుసా? వెంచర్లు ఉన్నాయి. ఆ వెంచర్లకు ప్లాట్లు చేసి అమ్మిర్రు, కానీ వ్యవసాయ భూములను చూపిస్తారు. దానికి ఏమంటుర్రా? వెనకట దొరలు పేద ప్రజల రక్త మాంసాలు బీలిస్తే అన్నట్లు తరిమి కొడితే వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి బొంబాయి పోయారు, ఢిల్లీ పోయారు. వాళ్ళ పేర్లు వచ్చినాయండి ధరలు ఇలా. మళ్ళీ వాళ్ళకి ఏమని చెప్తుర్రా? కొండలు గుట్టల పేరుతోటి ఆక్రమించుకొని పేద వర్గాల రక్తాన్ని పీల్చి మాంసాలు చేసినటువంటి దొరలకి ఏమంటుర్రా? ఎవరికండి? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు ఎవరైతే ఉన్నాయో వాళ్లకు మా రేవంత్ రెడ్డి గారు ఏమంటారండి? ఇవాళ 10 కోట్ల రూపాయల ఏం కడతావు? ట్యాక్స్ కడతావు అండి. నువ్వు 10 కోట్ల జిఎస్టీ కడతావు. నీకు ఏమంటారా అండి? నీకు కావాలా అండి? అదే నీకు లగ్జరీ ఉంది, BMW కారు ఉంది, ఆడి కారు ఉంది, నీకు బంజారా హిల్స్ లో ఇల్లు ఉంది, మళ్ళీ 100 ఎకరాలు ఉంటే నీకు ఏమంటున్నావా? ఎవరండి? పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని 6 గాలం చేసి రైతులు ఎవరైనా నిజంగా ఉన్నారో వాళ్లకు ఇవాళ 32 లక్షల మంది వెళ్ళిండ్రండి మా లెక్క ప్రకారం. ఇంకా ఏమన్నా తక్కువ పడితే, ఇంకా ఏమన్నా ఒక రైతులు అందులోకి రాలేకపోతే దానికి ప్రత్యేకంగా గ్రీవెన్స్ పెట్టి మా ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లో ఫిర్యాదు చేయమన్నారు, మండల ఆఫీసులలో ఫిర్యాదు చేయమంటారు. వాళ్ళన్నిటిని కూడా పరిష్కారం చేస్తాం. అంతేగాని మీరు ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళీ గాయి చేసి గందరగోళం చేసి ఈ రాజకీయంగా తెలంగాణ 4 ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయాలని తెలంగాణ రైతాంగం నమ్మదు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, ఇక హరీష్ రావు గారు రేపు ఏం పెడబొబ్బలు పెడతాడో. ఎందుకంటే చేసిందంతా రేవంత్ రెడ్డి గారు 31 కోట్లు చేసే 31,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేసే. ఇక మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 20 కుత కుయ్యాలి. ఎందుకు? వాళ్ళ మామ ఆ రోజు చెప్పింది కదా, తల నరుకోలేదు కాక అనేక మంది చావులు కారణమైన ఈ కుటుంబం ఇవాళ తెలంగాణ ప్రజల ముందు పెడబొబ్బలు పెట్టి మళ్ళీ రాజ్యాధికారం రావాలి, మళ్ళా సీట్లో కూర్చోన్నట్టు మీ ఆలోచన ఈ తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, రైతులు క్షమించరు మిమ్మల్ని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కైలాష్ నేత గారు. ఇది మొదట కైలాష్ నేత స్పష్టంగా చెప్తున్నారు. గత బీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు 10 ఏళ్ల పాటు చెట్లకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వాళ్లకు సినీ ప్రములకు రాజకీయ నేతలకు రైతు బంధు డబ్బులు జమ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అటువంటి వాళ్లకు రుణమాఫీ చేయాలా, నిజమైన అర్హులకు రుణమాఫీ చేయాలంటూ ప్రతిపక్షాలని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించినటువంటి సిద్దిపేట క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. ఆ దాడి అంతా బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ గుండాలు చేశారు అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా మనం చూసాం. ఇదే అంశం మీద రుణమాఫీకి సంబంధించి ఈ ఫ్లెక్సీల వార్కు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చార్కొండ వెంకటేష్ కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి చార్కొండ వెంకటేష్ తో కూడా మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్కారం అన్న. ఎస్, ఎట్లా చూస్తారు? నిన్ననేమో హరీష్ రావు మీద ఫ్లెక్సీలు వెలిసాయి, అవి మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. రాత్రి ఉదయం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని ఫ్లెక్సీలు వచ్చినాయి. చెప్పింది కొండంతా, చేసింది రవంతా రుణమాఫీ మీద. మరి ఈ ఫ్లెక్సీల వార్ ఎక్కడి దాకా పోయే అవకాశం ఉంది? దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మొదటగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వికృతమైనటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అహంకారపూరితమైనటువంటి వ్యవహారం కావచ్చు,
వాళ్ళ చిల్లర చేష్టలు కావచ్చు, లేనిది కూడా ఉన్నట్టు చిత్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ఆలోచన విధానాలు ఏవైనా కావచ్చు, మొదటి నుంచి వాళ్ళ యొక్క వికృతమైనటువంటి చేష్టలు ప్రజలు విసిగి వేసారిపోయారు. 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ప్రజలు. కాబట్టి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ 24 గంటలు మీరు చూడండి, అమెరికా నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కూడా అంటే తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఐటీ రంగాలను కానీ, అదేవిధంగా రైతు సంక్షేమం కోసము రుణమాఫీని 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీని ఏకకాలంలోనే చేపట్టి ఈరోజు దేశ చరిత్రలోనే రాజశేఖర రెడ్డి కంటే కూడా, గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఈరోజు ప్రజల హృదయాల్లో, రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి గొప్ప చరిత్రను లిఖించబడినటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే మాటను ఈరోజు మనం చెప్పుకోవాలి. ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ వాడకు పోయినా మీకు రుణమాఫీ వచ్చిందంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని మరో రేవంత్ రెడ్డి గారి రూపంలో చూసుకుంటున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా పక్షాన నిలబడ్డాడు. మాకు 20,000, 30,000, 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు మాకు రుణమాఫీ అని అంటే ఎంత సంతోషంగా ఉన్నారనే విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు పోతే వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే తెలుస్తుంది. కానీ ఈరోజు కొంతమంది బ్రోకర్లు, యాక్టర్లు, అదేవిధంగా కొంతమంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొంతమంది ఇట్లాంటి చిల్లర వ్యవహారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం. మొదటి విడతలోనే 1,00,000 వరకు ఉన్నటువంటి రుణమాఫీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఆ సమయంలో మేమంతా కలిసి, ఇంతకుముందు మాట్లాడినటువంటి కైలాస్ నేత, మేమందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతతో తెలంగాణ ఉద్యమకారులమంతా, విద్యార్థి ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమకారులమంతా కలిసి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈరోజు రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో, గతంలో హరీష్ రావు మీరు నిజంగానే రైతుల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు. దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి మేమందరం కలిసి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి, హరీష్ రావు ఇక్కడికి రా, మీరు గతంలో రైతులను బేడీలేసి, మిర్చి రైతులను బేడీలేసి ఖమ్మంలో జైలుకు పంపిస్తున్న చరిత్ర ఇది. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల కాలంలో అసలు 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు రైతుల పక్షాన నిలబడి రైతుల కోసము రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మీకు ఎందుకో కడుపు మండిపోతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులలో మేము ఒకటే డిమాండ్ చేసినాం. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి రైతులను ఇబ్బంది పెట్టి, రైతుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాళ్ళు, రైతులను జైలుకు పంపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి హరీష్ రావు ముక్కు నీళ్ళకు రాసి అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మేము ఆ రోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. అంటే ఈరోజు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళకి ఏమి దోచట్లే, అంటే వాళ్ళ పార్టీ ఉంటుందా ఊడుతుందా. ఈరోజు చూడండి, ప్రజల మధ్యలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుంది. వాళ్ళకి ఏ దిక్కు లేదు. ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పప్పులు ఉడకమనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఒక మా పార్టీ ఉండదు, ఇక మేము ఉండము, మా పరిస్థితి ఏందనేది ఒక అగమ్య గోచరంలో పడిపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఏమి తోచక, ఏమి అదిగాక ఈరోజు వెంకటేష్ గారు ఒక్క క్షణం, మీరు అన్నట్టుగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాలను, రాజకీయ విశ్లేషకులను చర్చనీయాంశంగా మారింది. నిజంగా మరి కేసీఆర్ కు గవర్నర్ ఇవ్వబోతున్నారు, మరి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నటువంటి ఆయన స్టేట్మెంట్ అందులో ఎంతవరకు వాస్తవం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేయడం పట్ల మీరేమంటున్నారు? కేవలం రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కామెంట్ చేస్తున్నాడు. భవిష్యత్తులో కేటీఆర్ పిసిసి అధ్యక్షుడు కాబోతున్నాడు, ఏఐసిసి అధ్యక్షుడిగా కేసీఆర్ కాబోతున్నట్టు సెటరికల్ కౌంటర్ వేసిరు. ఏం చెప్తారు దీనికి? డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా కూడా స్పష్టంగా, సూటిగా, నిజాలనే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ, వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి రహస్య ఒప్పందాలన్నింటిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజమే కదా అది. కాబట్టి కేసీఆర్ బిడ్డ కవితను బయటకు తీసుకురావడం కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా కలిసి కవితను తన బిడ్డను బయటకు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి తప్పును వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా బిడ్డను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసుకోవాలి, మన పార్టీని విలీనమైన చేసైనా కవితను బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం. రెండవది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పప్పులు ఉడకట్లేదు, ఇక అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎక్కడ కూడా రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితులు, రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాలలో డెడ్ అయిపోయింది, చనిపోయింది. ఎందుకంటే మన ఎంపీ ఎలక్షన్లో చూడండి, ఒక్క సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. అంటే 9.5 సంవత్సరాలలో అంటే టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా అంటే భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ తెలంగాణలో కాదు మేము దేశవ్యాప్తంగా కూడా విస్తరించి మా రాజకీయ ప్రభావం చూపిస్తామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలోనే కనీసము ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. అంటే అర్థమైంది, దాన్ని నామరూపాలు లేకుండాటువంటి పోయేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇక మనము తెలంగాణలో మన మనగడ అనేది కష్టం. కాబట్టి కనీసంగానన్నా మన కవితను బయటికి తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలనే దాంట్లో వాళ్ళ రహస్య ఒప్పందాలు బీజేపీ బీఆర్ఎస్ ఒకవైపు రహస్య ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక రెండో విషయం ఏంటంటే బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే బీఆర్ఎస్కి మాకు సంబంధం లేదు, అది వేరే దుష్ప్రచారం చేస్తున్నారు మా మీద. అట్లా కాదు, అసలు కేటీఆర్కు కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షుడు వస్తుంది, లేదంటే కవితను తీసుకొచ్చి ఎంపీ చేస్తారు, కేసీఆర్కు దేశ స్థాయిలో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు కాంగ్రెస్ పట్ల అంటా ఉన్నాడు. కానీ అసలు ఈరోజు ప్రజలను అడిగితే చెప్తారు ఏందన్నది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రాష్ట్రంలో ఎట్లాగైనా మేము ఏదైనా మా ప్రాతినిధ్యం ఉండాలి, మేమే భవిష్యత్తులో కూడా ఏదైనా అధికారంలో రావడానికి ఇట్లాంటి జిమ్ముక్కులు చేస్తే ఏదైనా మాకు ఉంటుందేమని చెప్పేసి బండి సంజయ్ కలలు అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారి వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏంది వాళ్ళ పరిస్థితి ఏందని ప్రజలను అడిగితే చెప్తారు. కాబట్టి ఇదంతా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడినా బీజేపీ మాట్లాడినా వాళ్ళని ఎట్టి పరిస్థితులు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇది వాస్తవాలు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చారకొండ వెంకటేష్ గారు. సో ఇది చారకొండ వెంకటేష్ స్పష్టంగా చెప్తున్నారు, ఇక తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులను అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక రేవంత్ చెప్పే మాటలన్నీ నిజాలంటూ చారకొండ వెంకటేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్, మరోవైపు ఏమో ఇలా ప్రతిపక్షాలు ఫ్లెక్సీల వారంటూ ఇక బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ, మరోవైపు కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమంటూ ఒకరి మీద ఒకరు సెటారికల్ వేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. మీడియా, సోషల్ మీడియా వేదిక ఎక్కడ కొంత సందు దొరికినా ఒకరి మీద ఒకరైతే కామెంట్స్ విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అసలు రైతులు ఏమనుకుంటున్నారు? తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు రైతాంగం ఏమనుకుంటుంది? ఇప్పటికే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలని 3 విడతల దాదాపు 23,000 కోట్ల రూపాయలు పెట్టి మేము వాళ్ళందరికీ మాఫీ చేసాం చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయిందనేటువంటి ఫీడ్బ్యాక్ అయితే తెలంగాణ రైతాంగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఒకసారి చూద్దాం. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోను మీకు చూపించబోతుంది. ఆ వీడియోలో ఫ్లెక్సీలను చింపేటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి మనకు. ఒకసారి ఆ వీడియోను ప్లే చేద్దాం. जय कांग्रेस, जय कांग्रेस। मामा चल रहे, जल्दी चल निकालो ना को అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.